హాయ్ అండి, అందరికీ నమస్తే. స్కంద షష్ఠి అంటే ఏమిటి? స్కంద షష్ఠి రోజున పూజ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ కథ గురించి విన్నామంటే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తుడుచుకుపోతాయి. స్కంద షష్ఠిని కంద షష్ఠి అని కూడా పిలుస్తారు. ఇది కార్తికేయ అవతారమైన స్కందుడిని పూజించటానికి జరుపుకుంటారు. ఆయన కుమారుడు శివుడు మరియు పార్వతి. ఈ షష్ఠి సమయంలో భక్తులందరూ వ్రతమాచరిస్తారు, ఉపవాసం ఉంటారు, స్కంద షష్ఠి కవచం పాడుకుంటారు మరియు సుబ్రహ్మణ్య షష్ఠి పూజ చేస్తారు. ఇది స్కంద లేదా సుబ్రహ్మణ్య స్వామిని కీర్తించే ప్రధాన దక్షిణ పండుగలలో ఒకటి. స్కంద పురాణంలో తారకాసురుడి ఆజ్ఞ ప్రకారం రాక్షసులు సింహముఖ మరియు సురపద్ములతో కలిసి వివిధ దేవుళ్ళు మరియు దేవతల స్వర్గపు నివాసాలలో విధ్వంసం సృష్టించారని ప్రస్తావన ఉంది. ఈ రాక్షసులందరినీ ఓడించి దేవతలను విడిపించిన స్కంద భగవానుడే. సాధారణంగా భాద్రపద, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో జరిగే గణేష చతుర్థి గురించి ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే సంకష్టి చతుర్థి మరియు వినాయక చతుర్థి రెండూ కూడా గణేశుడికి సంబంధించినవి కాబట్టి ముఖ్యమైనవి. స్కంద షష్ఠి వ్రతం విషయానికి వస్తే పంచమి తిథితో షష్ఠి తిథి జరిగినప్పుడే శుభప్రదమైన తిథి. పంచమి తిథి నాడు స్కంద షష్ఠి వ్రతం ఆచరిస్తారు. స్కంద షష్ఠి అని కూడా పిలువబడే స్కంద షష్ఠి కార్తికేయ, మురుగన్ లేదా సుబ్రహ్మణ్యుడు అని కూడా పూజింపబడే స్కందుడికి అంకితం చేయబడిన ఒక శుభప్రదమైన ఆచారం. ఇది 6వ చంద్ర రోజున షష్ఠి తిథి జరుపుకుంటారు మరియు షష్ఠిని కార్తికేయుడు పాలించే తిథిగా భావిస్తారు కాబట్టి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇంతటి పవిత్రమైన రోజున భక్తులందరూ కూడా ధైర్యం, రక్షణ, విజయం మరియు ఆధ్యాత్మిక బలం కోసం స్కందుడిని ఆశీర్వదించడానికి పూజిస్తారు. ఈ పండుగ అహంకారం మరియు విధ్వంసక ధోరణకు ప్రతీక అయిన సురపద్మ మరియు అతని సహచరులపై స్కంద భగవానుడు సాధించిన దైవిక విజయాన్ని గుర్తు చేస్తుంది. శూర సంహారం అని పిలువబడే ఈ విజయం దుష్ట శక్తులపై దైవిక విజ్ఞానం మరియు ధర్మం యొక్క విజయాన్ని సూచిస్తుంది. స్కంద షష్ఠిని పాటించడం ద్వారా భక్తులు జీవితంలో అడ్డంకులు, అంతర్గత బలహీనతలు మరియు ప్రతికూల ప్రభావాలను అధిగమించటానికి కార్తికేయ భగవానుడి యోధుడిని ప్రార్థిస్తారు. దక్షిణ భారతదేశంలో స్కంద షష్ఠిని ప్రత్యేకంగా పూజిస్తారు. అక్కడ మురుగన్ను శౌర్యం, క్రమశిక్షణ మరియు జ్ఞానం యొక్క అత్యున్నత దేవతగా పూజిస్తారు. భక్తులు వ్రతం ఆచరిస్తారు, ప్రత్యేక పూజలు చేస్తారు మరియు భగవంతుని అనుగ్రహాన్ని పొందటానికి స్కంద షష్ఠి కవచం కూడా పారాయణం చేస్తారు. ఆధ్యాత్మికంగా స్కంద షష్ఠి ఆచారం స్వీయ క్రమశిక్షణ, భక్తి మరియు విశ్వాసం, దృఢ సంకల్పంతో సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ కథ గురించి తెలుసుకుందాం. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తారకాసురుడు బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవడం కోసం భయంకరమైన తపస్సు చేశాడు. తారకాసురుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, భక్త, నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. ఆ వెంటనే తారకాసురుడు బ్రహ్మదేవ, శివుడి కుమారుడు తప్ప వేరెవరి చేతిలోనూ నాకు చావు అనేది లేకుండా వరం ప్రసాదించండి అని కోరుకున్నాడు. వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవించాడు. శివుడి భార్య సతీదేవి అగ్నిలో ఆహుతైపోయి చనిపోయింది. ఇక అప్పటి నుండి శివుడి వైరాగ్యంలో మునిగిపోయాడు. కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి శివుడికి భార్య లేనప్పుడు ఇక పిల్లలు ఎలా పుడతారు? అందువలన ఇక నాకు చావు లేదని తారకాసురుడి ఆలోచన. ఆ ధీమాతోనే తారకాసురుడు లోకాలన్నింటిపై దండయాత్ర చేసి తన వంశం చేసుకున్నాడు. ముల్లోకాలను గడగడలాడించి త్రిలోక నాయకుడయ్యాడు. దేవతలందరూ బిళ్ళల్లో ఎలుకల్లాగా బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఒకరోజు దేవతలంతా ఇలా కాదని తారకాసురుడికి వరమిచ్చిన ఆ బ్రహ్మదేవుడిని అడుగుదామని బ్రహ్మలోకానికి వెళుతారు. బ్రహ్మదేవుడు వారి సమస్య విని, నేను ఇప్పుడేమీ చేయలేనని నిస్సహాయ స్థితిలో ఉన్నాను,
తారకాసురుడు చావాలి అంటే శివుడి తేజస్సుతో ఓ మహావీరుడు జన్మించాల్సిందే, లేదంటే తారకాసురుణ్ణి ఎవరూ ఏమీ చేయలేరని చెబుతాడు. శివుడి మొదటి భార్య సతీదేవి పార్వతీమాతగా మళ్ళీ జన్మించింది. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి పార్వతీదేవి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటుంది. కానీ శివుడు ధ్యానంలో మునిగి ఉన్నాడు. ఎవరి గోడు వినిపించుకునే స్థితిలో లేడు. దేవతలంతా ఎలాగైనా శివుణ్ణి ధ్యానం నుండి మేలుకొలపాలని అనుకుంటారు. దేవతలంతా కలిసి ఆ బాధ్యత మన్మధుడికి అప్పచెబుతారు. మన్మథ, ఎలాగైనా నువ్వే భార్య విరహంతో వైరాగ్యంలో ఉండి ధ్యానంలో కూర్చున్నటువంటి శివభగవానుడిలో మళ్ళీ ప్రణయ కోరిక రేకెత్తించాలని అంటారు. మన్మధుడు ఓ అదెంత పని అని మన్మథ బాణాన్ని శివుడిపైకి సంధిస్తాడు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు శంకరుడు ఆయనపై ఈ పూల బాణాలు ఏం పని చేస్తాయి? ఈ ధ్యానాన్నే భంగపరిచే ధైర్యం ఎవరికి వచ్చిందని శివుడు మూడవ కన్ను తెరిచాడు. మూడవ కన్ను తెరవగానే మన్మధుడు అక్కడికక్కడే భస్మమైపోయాడు. మన్మధుడి భార్య రతీదేవి ఆడబిడ్డ ఏడుపు చూడలేక శివుడి శాంతించాడు. తన భాగస్వామిని మధ్యలోనే కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో శివుడి కంటే ఇంకెవ్వరికి బాగా తెలుసు. అందుకే తల్లి దుఃఖించకు, నీ భర్త వేరే శరీరంతో మళ్ళీ జన్మిస్తాడు. అప్పటి వరకు నీ భర్త నీకు ఒక్కదానికి మాత్రమే కనిపించేలా వరం ప్రసాదిస్తున్నాను అని వరమిస్తాడు. ధన్యోస్మి స్వామి అని రతీదేవి శివుడికి ప్రణామం చేస్తుంది. ఇక దేవతలంతా బోలాశంకరుడి కల్లావేళ్ళ పడుతారు. తారకాసురుడి వరం గురించి, వాడు తమని పెడుతున్న నరకయాతన గురించి కథలు కథలుగా చెబుతారు. దాంతో శివుడు తనకు ఇష్టం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాడు. ఆ మాట విన్న దేవతలంతా ఎగిరి గంతేస్తారు. శివుడు తన దివ్య దృష్టితో పార్వతీ రూపంలో పుట్టిన సతీదేవిని గుర్తించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అలా పార్వతీ పరమేశ్వరుల పెళ్లి దేవతలందరి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. పార్వతీ పరమేశ్వరుల కైలాస పర్వతం పైన ఏకాంతంగా క్రీడిస్తూ ఉంటారు. అప్పుడే దేవతలందరికీ ఓ పుట్టరాని బుద్ధి పడుతుంది. శివుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, పార్వతీదేవి జగన్మాత. మరి వీరిద్దరి తేజస్సులు కలగలిస్తే పుట్టబోయే బిడ్డ ఇంకెంత తేజోవంతుడు అవుతాడు? అతడి తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా? భూమాత భరించగలదా? బోలాశంకరుడు తన కొడుకును అదుపులో పెట్టుకోగలడా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో దేవతలంతా బుర్ర పాడు చేసుకుంటారు. నిజానికి శివుడి మాయ దేవతలందరినీ కమ్మేసింది. ఒక్క విష్ణు భగవానుడు తప్ప మిగిలిన వారంతా ఆ మాయలో పడిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఉన్నారు. దాంతో దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శివపార్వతులు కలయిక వచ్చిన బిడ్డ తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా అనే సందేహాన్ని కలిగిస్తారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా శివమాయలో పడిపోయాడు. ఒక్క విష్ణువు తప్ప మిగిలిన వారందరూ శివుడి దగ్గరికి వెళ్ళారు. విష్ణువు వెళ్ళలేదు. ఎందుకంటే ఇదంతా శివుడి జగన్నాటకమని ఆయనకి తెలుసు. మరి దేవతలు చెప్పిందంతా విన్నాక శివుడు సరే, ఇప్పుడు ఏమంటారు? నా తేజస్సు పార్వతీదేవితో కలవకూడదు అంతే కదా? సరే అలాగే, కానీ ఇప్పుడు నా తేజస్సు విడవబడింది కాబట్టి ఆ తేజస్సును ఎక్కడో ఓ దగ్గర వదిలివేయాల్సి ఉంటుంది మరి అంటాడు. అప్పుడు దేవతలంతా హిమోత్ పర్వత పాదాల దగ్గర ఆ తేజస్సును వదిలేయమంటారు. భూమాత సంతోషంగా శివుడి తేజస్సును స్వీకరిస్తుంది. అలా ఈశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలేయడం వలన ఆ తేజస్సు నుండి బంగారం పుట్టింది. బంగారం నుండి రాగి, ఇత్తడి ఇంకా అనేక ధాతువులు పుట్టారట. ఇక ఆ సమస్య తీరింది. హమ్మయ్య అని దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలు సమస్య ముందున్నదని పాపం వాళ్ళకేం తెలుసు? పార్వతీదేవి తన యోగ దృష్టితో జరిగిందంతా తెలుసుకుంది. కోపంతో ఊగిపోయింది. తనకు బిడ్డ పుట్టకుండా చేస్తే ఏ తల్లి మాత్రం క్షమించి వదిలేస్తుంది? కోపంతో ఊగిపోతూ సభలోకి వచ్చింది. నా భర్తతో కలిసి బిడ్డను కనే భాగ్యాన్ని నా నుండి దూరం చేసినందుకు అంతకంతకు అనుభవిస్తారు మీరు. ఇక నుండి మీ భార్యలు కూడా బిడ్డలు పుట్టే భాగ్యాన్ని కోల్పోతారని శపిస్తుంది.
అలాగే పార్వతీదేవి భూదేవిపై కూడా నిప్పులు చెరిగింది. ఓ స్త్రీవై ఉండి వేరొక స్త్రీ భర్త తేజస్సును ఎలా స్వీకరించావు? పరస్త్రీ భర్త తేజస్సును గ్రహించడం అపరాధమని నీకు తెలియదా? ఈ పాపం ఊరికే పోదు. త్యాగమూర్తివి కదా. పరస్త్రీల భర్తల తేజస్సు కూడా లోక కళ్యాణం కోసం భరించేంత ఓర్పున్నదానివి కదా. అదే ఓర్పుతో కొన్ని కోట్ల భర్తలు కలిగి ఉన్న దానివవుగాక భూమిపై పరిపాలన కొనసాగించే ప్రతిరోజు నీకు భర్తతో సమానమని శపిస్తుంది. అందుకే రాజులను భూపతి అంటుంటారు. ఎంతటి భయంకరమైన శాపమిది. భూదేవి మాత ఓర్పు కలది కాబట్టి అంతటి శాపాన్ని గుండె రాయి చేసుకుని తట్టుకోగలిగింది. పార్వతీదేవి శాపం విన్నాక దేవతలంతా బిక్కముఖం వేసుకొని అక్కడి నుండి తిరిగి వచ్చేస్తున్నారు. కొంత దూరం వచ్చాక శివమాయ తొలగిపోయింది. అవును రే, ఆ తారకాసురుడి బాధ నుండి తప్పించుకోవాలంటే శివుడికి సంతానం కలగాలి. అందుకే దగ్గరుండి మనం వారికి పెళ్లి జరిపించాము. మరి ఇప్పుడేంట్రా, మళ్ళీ మనమే వెళ్ళి బిడ్డ పుట్టకుండా అడ్డుకున్నాము. బ్రహ్మదేవ, ఘోరం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నామని లబోదిబో అంటున్నారు. విష్ణువు దూరం నుండి ఇదంతా చూసి శివుడి వైపు చూస్తూ ఓ నవ్వు నవ్వాడు. శివుడు కూడా ఒక నవ్వు నవ్వాడు. దేవతలంతా ఇప్పుడెలా? పోని భూమిపై ఉన్న ఆ తేజస్సును దేవతా స్త్రీల్లో ఎవరికైనా ఎక్కిద్దామంటే పార్వతీదేవి మాకు బిడ్డలు పుట్టరని శపించింది. మరి ఇప్పుడు ఎలా అని ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. పార్వతీదేవి అక్క అయినటువంటి గంగాదేవి అయితే ఎలా ఉంటుంది? అక్క కాబట్టి పార్వతీదేవి కోపగించుకోదు కదా. కాబట్టి ఎలాగైనా ఆ తేజస్సును స్వీకరించేలా గంగాదేవిని ఒప్పించాలని అనుకుంటారు. తారకాసురుణ్ణి వధించాలంటే అది ఒక్కటే మార్గం. లోక శ్రేయస్సు కోసం గంగాదేవి ఆ తేజస్సును తనలోకి తీసుకోవటానికి ఒప్పుకుంటుంది. అలా శివుడి తేజస్సు అగ్నిదేవుని సహాయంతో ప్రజ్వలిత్తుతూ వాయుదేవుని సహాయంతో అక్కడి నుండి గంగా నదికి చేరుకుంది. గంగాదేవి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఈశ్వరుని తేజస్సును తట్టుకోలేక అలా గ్రహించి అంటే వేగంతో ఇలా వదిలేసింది. మళ్ళీ శివుడి తేజస్సు హిమవత్ పర్వతం పాదాల దగ్గరే పడిపోయింది. అంటే మన కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే హిమయత్ పర్వతం పాదాల దగ్గర ఆ తేజస్సు పడి పంచభూతాల్లో కలిసిపోయి దానిని పక్కనే ఉన్న శరనవ తటాకంలోకి ఆ తేజస్సు పడిపోయింది. ఈ తటాకానికి భస్మాసురుడు శివుడి తలపై చేయి పెట్టి భస్మం చేయాలని చూస్తుండగా శివుడు పరిగెడుతూ ఉంటాడు. అది కూడా శివుడి ఓ నాటకమే అనుకోండి. ఆ సమయంలో పార్వతీదేవి ఓ తటాక రూపంలోకి మారుతుంది. భస్మాసురుడి మరణం తర్వాత పార్వతీదేవి మళ్ళీ నిజ రూపంలోకి వచ్చేస్తుంది. కానీ పార్వతీదేవి అంశ ఇప్పటికీ ఆ తటాక రూపంలో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు శివుడి తేజస్సు ఆ తటాకంలో కలవడంతో పరోక్షంగా ఆ తేజస్సు పార్వతీదేవిలో కలిసినట్టయింది. అలా దేవతలు ఎంత అడ్డుపడాలని చూసినా చివరికి జరగాల్సిందే జరిగింది. పార్వతీ పరమేశ్వరుల తేజస్సులు కలవడంతో ఆ రేళ్ల పొదల తటాకం నుండి 6 ముఖాలతో 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఆయన పుట్టగానే 6 కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని, పుట్టగానే 6 ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుమురుగన్ అని, షణ్ముఖ అని నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు. దేవదుందుబిలు మ్రోగించారు. దేవతలందరూ పరమానందభరితులయ్యారు. శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరణభవ అని నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివ తేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామికి గంగేయ అని నామం వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్నిగర్భ, అగ్నిసంభవ అని నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించటం కోసం శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రౌచ పర్వతాన్ని
భేదించటం వలన క్రోచదారుడిని అని పిలువబడ్డాడు. అలా కుమారస్వామి పెరిగి పెద్దయ్యి కథ సుఖంతమయ్యింది. తారకాసురుణ్ణి చంపేశాడు. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. తెలుసుకున్నారు కదండి సుబ్రహ్మణ్య స్వామి వారి స్కందోత్పత్తి కథ గురించి. అలాగే స్కంద షష్ఠి అంటే ఏమిటి, ఈ రోజున ఏం చేయాలి అనే విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం సుబ్రహ్మణ్య స్వామి అయిన నమః అని కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. హరో హర హరో హర హరో హర మురగా హరో హర.